ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 11వ వచనం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ప్రియమైన వారలారా, ఈ వచనములో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని వ్రాయబడి ఉంది. దేవుడు మన జీవితాలలో సూర్యుడిగా నిలిచి మన జీవితాలని వెలుగుగా చెయ్యాలి అని, కేడముగా నిలిచి మనల్ని రక్షించాలి అని, అర్హత లేని మన జీవితాలకు అర్హత కలుగు చేయగలిగిన దేవుని కృప మన జీవితాల్లో అనుగ్రహించి ఎవరూ ఊహించనటువంటి ఉన్నతమైన ఘనత మనకు అనుగ్రహించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదం మనం పొందాలి అంటే యథార్థముగా దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో చీకటి అనుభవాలు కలిగి నడిపించబడుతూ ఉన్నావేమో. అపజయాల మధ్యలో, అవమానాల మధ్యలో కృంగిపోతూ ఉన్నావేమో. నిన్ను ప్రేమించిన దేవుడు తన కృపచేత నిన్ను ఘనపరచాలి అని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన మీద విశ్వాసముంచి ఆయన కొరకు యథార్థంగా జీవించు. నిశ్చయముగా కృప ద్వారా ఘనపరచబడుదువుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన దేవా, మీకు స్తోత్రం. నిశ్చయముగా మీరు మాకు కృపను ఘనతను అనుగ్రహించగలిగిన దేవునిగా ఉన్నందుకై మీకు స్తోత్రం. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో సమృద్ధిన మీ కృప కలుగునుగాక. మీ ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి ఘనత ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. ఏ ఏ విషయాల్లో అవమానపరచబడుతున్నారో, కృంగిన పరిస్థితులలో ఉన్నారో, వాటన్నిటిలో మీ ద్వారా జయము పొంది ఘనపరచబడినట్లుగా తండ్రి మీరు సహాయం దయచేయండి. యథార్థముగా మీ కొరకు జీవించాలి అన్నటువంటి మంచి మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సమృద్ధి అయినటువంటి మేలులు కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక.